ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇష్టమైన ఉపవాసము. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అడుగుతుంటారు. అయితే మీ ఉపవాసం ఉన్న రోజున మీరు మీకిష్టమైన పనులు చేస్తారు. మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు. మీరు కలహంతో, వివాదంతో, అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉపవాసం ఉంటారు. మీ ప్రార్థన పరమున వినబడేలా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అలాంటి ఉపవాసం నాకిష్టమా? మనుషులు తమ ప్రాణాన్ని బాధపరుచుకునవలసిన దినం అలాంటిదేనా? జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పూసుకొని కూర్చుటడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం దేవునికి ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, కాడిమాను మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగగొట్టడం నాకిష్టమైన ఉపవాసమని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగనే నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉండడం, దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వడం, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసమని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలా నీవు చేస్తే నీ వెలుగు వేకు చుక్కలా ఉదయిస్తుంది. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ వెనుకటి భాగాన్ని కావలి కాస్తుంది. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిస్తాడు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. ఇతరుల్ని బాధించుట, వారిని వేలు పెట్టి చూపి తిరస్కరించడం, చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలి గొనిన వానికి ఇచ్చి, శ్రమ పడిన వారిని తృప్తిపరిస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం నీకు మధ్యాహ్నంలో ఉంటుంది. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకల్ని బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటలా, ఎప్పుడూ ఉబికే నీటి ఊటలా ఉంటావు. నీ సంతానం పూర్వకాలం నుంచి శిథిలమైన వాటిని కట్టుతారు. తరతరాల నుండి ఉన్న పాడైన పునాదుల్ని నీవు మరలా నిలబెడతావు. విరగబడిన దాన్ని బాగు చేసేవాడవని, దేశంలో నివసించేలా త్రోవలు సిద్ధపరిచేవాడవని నీకు పేరు పెట్టబడుతుంది. నా విశ్రాంతి రోజు వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన రోజు నీవు ఊరకుంటే, విశ్రాంతి రోజు మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకుని దాన్ని ఘనంగా ఆచరిస్తే, నీకిష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, వ్యర్థమైన సంభాషణలతో నీ సమయం వెళ్ళబుచ్చుకోకుండా ఉంటే నీవు దేవుని యందు ఆనందిస్తావు.